లగచర్ల దాడి కేసులోని నిందితుడు సురేష్ను పోలీసులు మరోసారి కస్టడీకి కోరారు. సురేష్తో పాటు మరో ఇద్దరిని వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ నాంపల్లి స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. A70 నిందితుడిని కస్టడీకి ఇవ్వొద్దని న్యాయవాది కౌంటర్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్పై మరి కాసేపట్లో నాంపల్లి స్పెషల్ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. చెప్పండి ఉషా. శోభ, లగచర్ల కలెక్టర్ మీద దాడి కేసులో సురేష్ A1 నిందితుడిగా ఉన్నటువంటి సురేష్ను ఇప్పటికే రెండోసారి తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఇప్పటికే లగచర్ల పోలీసులు అయితే కోరడం జరిగింది. దీనికి సంబంధించి నాంపల్లి కోర్టులో రెండోసారి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కేసుకి సంబంధించి సురేష్ను కస్టడీకి కోరుతూ అయితే నాంపల్లిలో పిటిషన్ వేసుకున్నటువంటి పోలీసులు ఈ కేసులో పలువురు ఏదైతే మండ్యా నాయక్, శివ పలువురు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురికి సంబంధించి కూడా బెయిల్కి ఏదైతే కస్టడీకి ఇవ్వాల్సిందిగా కూడా వాదోపవాదనలు కొనసాగాయి. ఈ ఇన్సిడెంట్కి సంబంధించి లగచర్లలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొన్నటువంటి నిందితులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా పురిగొల్పినటువంటి వ్యక్తి సురేష్ కీలక వ్యక్తిగా ఉన్నారు. కాబట్టి ఈ ఇన్సిడెంట్ మొత్తానికి సంబంధించి సురేష్ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు తమ కస్టడీకి ఇచ్చినట్లయితే మరింత సమాచారం ఆ దాడికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో భాగంగా లగచర్ల చుట్టుపక్కల గ్రామాలకి సంబంధించి మొత్తం భూ సేకరణకి సంబంధించి వారి అభిప్రాయాల సేకరణలో వచ్చినటువంటి అధికారుల మీద విరుచుకుపడము, అలాగే వారిని అందరినీ కూడా దాడికి దిగేలాగా పురిగల్పినటువంటి వ్యక్తులు ఎవరు అనుకోవడంలో పూర్తి స్థాయిలో అయితే ఇతన్ని విచారిస్తే కానీ పూర్తి సమాచారం వచ్చే అవకాశం లేకపోలేదు అన్న కోణంలోనే పోలీసులు పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి మరి కాసేపట్లో సురేష్ను కస్టడీకి ఇస్తారా లేకపోతే రెండోసారి కూడా పోలీసులకు లగచర్ల ఇన్సిడెంట్కి సంబంధించి ఏదైతే నిరాశ మిగులుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సింది. మరోవైపు మరో ముగ్గురు నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ తాండాకి సంబంధించినటువంటి మరో ముగ్గురు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా ఆర్గ్యుమెంట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఏదైతే కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఏదైతే ఉత్తర్వులు ఏదైతే ఉందో కొంచెం డిలే అయ్యే ప్రాసెస్లో కూడా కనిపిస్తుంది. మరోవైపు ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి సురేష్ను అయితే మరి కాసేపట్లో పోలీసుల కస్టడీకి సంబంధించి ఉత్కంఠమైనటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. శోభ. రైట్, థ్యాంక్ యూ ఉషా.